మీరు ఎప్పుడన్నా ఆలోచించారా మన అవసరాల నుండి మన కోరికలను విడదీసేది ఏంటని? మన అవసరాలు అంటే నీడ్స్, మన కోరికలు అంటే వాంట్స్. ఈ రెండు ఒకటే అనే భావనలో ఉంటే కొంచెం ఆగి వీడియో చూడండి, ఎందుకంటే మనం ఈ రెండింటిని విడదీయబోతున్నాం. మీరు ఒక కొత్త ఐఫోన్ కొన్నారు, ఒకసారి ఆలోచించండి, అది మీకు అవసరమని కొన్నారా లేదా అందరిలో స్పెషల్ గా ఫీల్ అవ్వాలని కొన్నారా? ఈ విషయం మీకు అర్థం కావాలంటే మీకు నీడ్స్ కి వాంట్స్ కి మధ్య తేడా తెలియాలి. నీడ్స్ అంటే మన సర్వైవల్ కి అవసరం అయ్యేవి. ఒకప్పుడు ఫుడ్, వాటర్, షెల్టర్ మాత్రమే నీడ్స్, కానీ ఇప్పుడు హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ కూడా మన నీడ్స్ లో భాగమయ్యాయి. సమయం అనుగుణంగా ఈ నీడ్స్ ని మనం ఫుల్ఫిల్ చేసుకోకపోతే మనం నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, లైక్ మాల్ న్యూట్రిషన్, ఇల్నెస్, హోమ్లెస్నెస్. నెక్స్ట్ వాంట్స్. సపోజ్ మన కడుపు నిండింది, నీ శరీరం నిండుగా బట్టలున్నాయి, తలదాచుకోవడానికి ఇల్లుంది, అప్పుడు నీలోంచి పుట్టేవే వాంట్స్. ఇవి మన కంఫర్ట్ ని ఎన్హాన్స్ చేసుకోవడానికి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచుకోవడానికి, మన ప్లెజర్స్ ని తీర్చుకోవడానికి పుట్టినవి. మన అవసరం లేకపోయినా మన స్టేటస్ ని చూపించుకోవడానికి వీటి మీద ఖర్చు చేస్తూ ఉంటాం. ఫైట్ క్లబ్ లో ఒక కోట్ ఉంది, వి బై థింగ్స్ వి డోంట్ నీడ్ విత్ మనీ వి డోంట్ హ్యావ్ టు ఇంప్రెస్ ది పీపుల్ వి డోంట్ లైక్. మీరే ఆలోచించండి, మన ఐఫోన్ ఫీచర్స్ కన్నా ఐఫోన్ కి ఉన్న స్టేటస్ ని చూసి కొంటాం. ఎవ్రీవన్ వాంట్స్ టు ఫీల్ స్పెషల్ అబౌట్ దెమ్సెల్వ్స్ అండ్ వాంట్ టు బి డిఫరెంట్ దెన్ అదర్స్. ఈ రెండు ఫీలింగ్స్ అందరికీ ఉంటాయి. ఈ ఫీలింగ్స్ గురించి మనకంటే మార్కెటింగ్ వాళ్ళకే బాగా తెలుసు. దీని కంపెనీ వాళ్ళు ఎలా క్యాష్ చేసుకుంటారంటే, నువ్వు మీ గ్రూప్ లో స్పెషల్ గా ఉండాలంటే మా ప్రోడక్ట్ తీసుకో, నువ్వు ఫెయిర్ గా లేవు, ఫెయిర్ గా లేకపోతే అది బ్యూటీ కాదు, మా ప్రోడక్ట్ వాడు, మీ పిల్లలు హెల్దీగా లేరు, బలంగా లేరు కాబట్టి మా ఎనర్జీ పౌడర్ వాడు. ఇలా మనకున్న ఇన్సెక్యూరిటీస్ నే వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. ఈ ఇన్సెక్యూరిటీస్ వల్లనే మనకు ఆ వస్తువు అవసరమా లేదా అని ఆలోచించకుండా కొనేస్తాం. ద థింగ్స్ యూ ఓన్ ఎండ్ అప్ ఓనింగ్ యూ. మనమంతా కన్స్యూమర్స్, మనమంతా లైఫ్ స్టైల్ అబ్సెషన్ లో బై ప్రొడక్ట్స్ మాత్రమే. ఐఫోన్, బుల్లెట్ బైక్, నైకీ షూస్ లాంటివి మన ఐడెంటిటీని డిఫైన్ చేస్తాయనే స్టేజ్ లో ఉన్నాం. ఇలా పొజిషన్స్ లో మన హ్యాపీనెస్ చూసుకుంటే ఎన్ని పొజిషన్స్ ఉన్నా మన దాహం తీరదు, హ్యాపీగా ఉండలేం. ఎందుకంటే ఇవన్నీ సొసైటీ అప్రూవల్. బేస్డ్ ఆన్ అదర్స్ వి ఫైండ్ అవర్ ఓన్ హ్యాపీనెస్. మరి దీన్ని మార్చాలంటే ఏం చేయాలి? వీ హ్యావ్ టు సర్చ్ హ్యాపీనెస్ విత్ ఇన్ అవర్ సెల్స్. ఈసారి వర్షం పడుతున్నప్పుడు ఫోన్ కోసం వెతకండి, స్నాప్ లో స్టోరీలో పెట్టాలని చూడకండి. ఆ వర్షాన్ని, మట్టి వాసనని ఆస్వాదించండి. మంచి కాఫీ షాప్ వెళ్ళినప్పుడు స్నాప్స్ కోసం ఆరాట పడకండి. కాఫీ స్మెల్ చూస్తూ కాఫీని ఆస్వాదిద్దాం. మన దగ్గర వర్షం పడుతుందని ఎవరు ఆనందపడరు, నువ్వు తప్ప. మనం కాఫీని ఎంజాయ్ చేస్తున్నామని ఎవరు ఉత్సాహపడరు, నువ్వు తప్ప. ఎట్ ద టైమ్ మై లైఫ్ జస్ట్ సీమ్డ్ టు కంప్లీట్ అండ్ మేబీ వీ హ్యావ్ టు బ్రేక్ ఎవ్రీథింగ్ టు మేక్ సంథింగ్ బెటర్ అవుట్ ఆఫ్ అవర్ సెల్వ్స్. ఎందుకంటే దిస్ ఈజ్ అవర్ లైఫ్ అండ్ ఇట్ ఈస్ ఎండింగ్ వన్ మూమెంట్ ఎట్ ఎ టైమ్. మనందరికీ తెలుసు, ఎలాన్ మస్క్ ఇస్ ది వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్. ఇది అతని ఫ్లాట్. అతనుకున్న పొజిషన్స్ అన్ని అమ్మేశాడు.